మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నాం. నిన్నటి నుంచి ఆపరేషన్ కగార్, అది కూడా పూర్తిగా నక్సలిజం మీద ఉక్కుపాదం మోపిందా ప్రభుత్వం అన్నట్టుగా. గతంలో కూడా ఎప్పుడు మావోయిస్టులకి అలాగే భద్రతా బలగాలకి మధ్య ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి, చాలా మంది మృతి చెందుతూ ఉంటారు. కానీ ఈసారి మావోయిస్టు చీఫ్ మృతి చెందడం అనేది ఒక రకంగా మావోయిస్టు పార్టీ మనుగడకే ఒక దెబ్బ పడిందా? ఒక రకంగా విప్లవకారులందరూ కూడా అడవుల వైపు పరుగులు తీస్తారు. అది చిన్నతనంలోనే బీజం పడుతుంది వాళ్ళ మనసులో. ప్రజా సంఘాల మద్దతుతో ప్రజల కోసం, లేదంటే గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజన ప్రాంతాల ప్రజల కోసం, మానవ హక్కుల కోసం పోరాటాలు చేస్తారు. వివిధ సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత దీన్ని ఖండిస్తున్నాయి, దీని మీద విచారణ జరపాలని కోరుతున్నాయి, రకరకాల ప్రకటనలు అయితే చేస్తున్నారు. అసలు నక్సలిజం అనేది ఇలాగ వేలూనుకోవడానికి కారణం ఏంటి? ఇదే నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ ని ఎలా చూడాలి, ఎలాంటి పాఠం వచ్చింది ఇది నేర్పారు భద్రతా బలగాలు వీళ్ళందరికీ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అంటే ఎప్పుడు నక్సల్స్ కి జరుగుతూ ఉంటాయి, కాల్పులు జరుగుతూ ఉంటాయి, చాలా మంది మరణిస్తూ ఉంటారు, రకరకాల సభ్యులు, వాళ్ళ మీద 10 లక్షల రివార్డు, ఇది ఇప్పుడు ఏకంగా 1 కోటికి పైన రివార్డు ఉందట ఈయన తల మీద. కొంతమంది అప్రూవర్గా మారుతూ ఉంటారు, బయటకు వచ్చి లొంగిపోతూ ఉంటారు, జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉంటారు. అయినా నక్సలిజం అనేది మాత్రం పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఈ ఎన్కౌంటర్ తో దీని తర్వాత ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? ఇక్కడ నక్సలిజం అనేటటువంటి దాని మీద ఇప్పుడు చేస్తున్నటువంటిది యుద్ధం, ఇంతకు ముందు చేస్తున్నటువంటిది నియంత్రణ ప్రయత్నం, నిరోధ ప్రయత్నం. ఇప్పుడు చేస్తుంది యుద్ధం. యుద్ధంలో ఘన విజయం. అందుకని స్వయంగా నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాట. ఓ రకంగా చెప్పాలంటే పరాయి దేశం మీద పాకిస్తాన్లోనూ వాళ్ళ సైనిక చీఫ్ని లేపేశామనుకోండి, ఘన విజయం అంటాం. అట్లాగే ఇప్పుడు వీళ్ళ సైనిక చీఫ్ అనమాట లేపేసి, కాబట్టి అది విజయం కిందకు వస్తుంది. అందుకనినే అమిత్ షా మాట్లాడినా లేకపోతే నరేంద్ర మోడీ స్పందించినా కూడా రీజన్ అది. వాస్తవంగా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కడికి జీవితంలో నిరంతర సమస్యలు ఉంటాయి. ఈ సమస్యని తమ వైపు లాక్కుంటూ తమ తమ వాదాలని మనలోకి నిక్షిప్తం చేసే ప్రయత్నం బాల్య దశ నుండి జరుగుతుంది, విద్యార్థి దశ నుండి జరుగుతుంది. నువ్వు ఎదుర్కొనే సమస్యని ఎదిరించే సత్తాని నీకివ్వటం, లేదా దాని గురించి ఒక విషయాన్ని చిమ్మి సమాజ వ్యతిరేకంగా తయారు చేయడం, ఈ రెండే ఫార్ములాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఓసీని, కానీ పేద కుటుంబానికి సంబంధించిన వాడిని. ఒక 350 రూపాయల జీతం తీసుకున్నటువంటి ఒక కొట్లో గుమస్తాగా చేసినటువంటి ఆయన కొడుకుని. కానీ మా నాన్న అంతకుముందు లక్షాధికారి, వాళ్ళ నాన్న లక్షాధికారి కాబట్టి లక్షాధికారి వారసుడే. అన్నీ పోయిన తర్వాత ఒక సాధారణ పేద కుటుంబంగానే బతికమ్మే. అప్పట్లో లక్షాధికారి అంటే కోటీశ్వరుడితో సమానం, అంతే ఆ స్థాయిలో ఉండేది. నేను పుట్టేటప్పటికి ఏమీ లేదు, కట్టుబట్టలతో ఉన్నాం. చివరికి ఏ స్థాయిలో బ్రతికాం మాకు తెలుసు. స్కూల్లో మిగతా పిల్లలందరూ ఒక దాన్ని ఏమంటారు, అప్పట్లో 5 పైసల ఆరెంజ్ బిళ్ళ ఉండేది, 10 పైసల కొబ్బరి బిళ్ళ వచ్చేది. అది మిగతా వాళ్ళందరూ తింటుంటే అది కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు. దానికి ఏంటి ప్రత్యామ్నాయం? అక్కడ ఆ టైంలో నాకు ఈ కమ్యూనిస్టు సంబంధించినటువంటి ఒక మిత్రుడు, అంటే అప్పటికే స్కూల్ దశలోనే ఉంది చూడండి ఎలాగా మనల్ని మోటివేట్ చేసే ప్రయత్నం. వాళ్ళందరికీ బలిసిన వాళ్ళు వెనకాల ఉంటారు అని చెప్పి, వాళ్ళందరూ పోనీ ఏమన్నా కోటీశ్వర్లు అంటే ఏం కాదు, వాళ్ళు ఇట్లాంటి వర్గమే, కొంచెం మనకంటే రూపాయి ఎక్కువ సంపాదించుకుంటున్న వర్గం అంతే. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఇళ్ళకెళ్ళి చూసాం కాబట్టి తెలుస్తుంది. నేను అప్పుడు అన్నా, అంటే బలవడం అంటే ఏంటిరా, లావుగా ఉండటం అంటే అది కాదురా నీకు తెలియదు అన్నాడు అనమాట. డబ్బుతో అన్నప్పుడు నేను అన్నా, అదేంద్ర వాళ్ళ అమ్మేమో మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పాచి పని చేస్తుంది, అంటే స్వీపర్గా పనిచేసేది. వాళ్ళకి జీతం వస్తుంది, తింటున్నారు. అట్లాగే ఇంకొకళ్ళు చూస్తే గేదెలు పాలు బిసుకుతారు, మనోడు కూడా పాలు తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళకి దాంట్లో రూపాయి మిగులుతోంది, ఇస్తున్నారు. మా నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి షాపులో గుమస్తానే కాబట్టి డబ్బు మిగిలేదేముండదు, జీతమే.
కాబట్టి ఆ జీతం ఇంటికి సరిపోతుంది కాబట్టి చేయట్లేదు. ఇది ఆ రోజున నేను పరిపక్వతతో మాట్లాడానని నేను అనుకోవట్లే. కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది అది పరిపక్వతని ఆ రోజున. అలా కాకపోతే వాడి భాషలోనే పోవాలి కదా నేను. అంటే వాళ్ళ మోటివేషన్ మీ మీద పని చేయలేదు. ఆ తర్వాతన వాళ్ళు ఏదో ఒక మీటింగ్కి రమ్మనమని కలెక్టరేట్ దగ్గర ధర్నాకి మీకు అందరికి ఇక్కడ లారీ పంపిస్తున్నాం రండి అని చెప్పి వీడు కూడా రేపు పొద్దున్న ఎక్కాలరా నువ్వు లారీ అన్నాడు. ఎక్కాము. అక్కడికి వెళ్ళాక ఆ బోర్డు మీద చూస్తే రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని ఉందన్నమాట, RSU అని. అదేంటో తెలియదు మాకు అప్పుడు. ఆ తర్వాతన ఇంటికి వచ్చాక మా నాన్నకి చెప్తే ఏది నడుచుకుంటూ వచ్చాం. ఆ రోజున స్కూల్ బంద్ చేశారనమాట. స్కూల్ బంద్ చేసినప్పుడు ఏంద్రా మధ్యాహ్నం రాలేదంటే ఇంటికి, నువ్వు పొద్దున 11ంటికే స్కూల్ క్లోజ్ అయిపోయిందంట కదా అని అడిగితేను, అట్లాగ అక్కడికి తీసుకెళ్లారు నాన్న లారీలో అని చెప్పా. ఎవడాడు తీసుకెళ్ళిందంటే ఇట్లాగ అందరినీ తీసుకెళ్లారు, మమ్మల్ని అందరినీ ఓ లారీ పెట్టారు, మొత్తం స్టూడెంట్స్ అందరినీ వేసిపోయారు అక్కడికి, 8th క్లాస్ వాళ్ళందరినీ కూడా. అప్పుడు ఆ కాగితం 8th క్లాసులో అది ఆ కాగితం పెట్టారనమాట. ఎంటర్ అయితే తెలుసు, లేదు నేను చెప్తుంది స్కూల్ దశలోనే వచ్చే లక్షణాలు అంటున్నా, ఎట్లాగ తయారవుతుంది అనేది. ఆ దశలో అయితేనే మన మీద ఆ ప్రభావం చూపెట్టగలుగుతారు. అవును, ఇంటర్మీడియట్ దగ్గర ఇప్పుడైతే డిగ్రీలైనా అట్టగే తగలడ్డాయి అనుకోండి. అప్పటికున్నటువంటి ఆ కాగితం చూస్తారే ఇది డేంజర్ తిట్టండి, దాంతో తిరగబాకెప్పుడు, ఇది మంచిది కాదు సంస్థ అని చెప్పారు. అంతేగాని ఇలా నక్సలిజము దీని వెనకాల ఉన్న చరిత్ర ఇవన్నీ ఆయన నాకు చెప్పే ప్రయత్నం చేయలే. బట్ ఆయనకి సామాజిక అవగాహన ఉంది కాబట్టి చెప్పారు. ఓహో ఇట్లాంటి వాటికి వెళ్ళకూడదు. అప్పటి నుంచి మా ఫ్రెండ్తో కూడా చెప్పారే నేను రాగును, ఇట్లాంటి వాటికి నువ్వు పిలవబాక అని చెప్పి. వాడు ఆ తర్వాత తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే మనకి ప్రభావితం చేసేటటువంటి దశ అది. ఆ టైంలో ఇప్పుడు నేను చూసి నా మిగతా ఫ్రెండ్స్ అందరినీ శత్రువులు చేసుకోవాలిగా. ఇప్పుడు వీళ్ళు పల్లెల్లో ఒక సాధారణంగా వివక్షకి గురయ్యే వర్గం ఒకటి ఉంటుంది, కుల వివక్ష. దాన్ని ఒప్పుకు తీరాలి మనం. దాని మీద పోరాడితే కుల వివక్ష చేసిన నాయకులందరినీ లేపేస్తే అసలు ఈ దేశంలో నక్సలైట్లు దేవుళ్ళు. ప్రతి పల్లె వాళ్ళ చేతిలో ఉండుండేది, వాళ్లే పరిపాలించేవాళ్ళు ఈ దేశాన్ని. కానీ చేశారా? దీన్ని నడిపించిన వాళ్ళు కూడా అగ్ర కులాలే కదా, దీన్ని పెంచి పోషించింది కూడా అగ్ర కులాలే కదా. మరి వివక్షకి వ్యతిరేక సమాజం అన్నప్పుడు నువ్వు అగ్ర కులాలకు ఆధిపత్యం ఎట్లా ఇచ్చావు? ఇన్ని దశాబ్దాల పాటు అక్కడే దశ జరిగిందిగా, అక్కడే దిశ మారిందిగా. ఉపన్యాసాలలో ఒకదంపుడు, వాస్తవంలో అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆయుధం ద్వారా సాధించగలం. ఏం సాధించారు ఆయుధం ద్వారా? ఆయుధం నీ చేతిలో ఉంది, భయపడితే చేస్తాడు. ఎంతవరకు చేయగలుగుతాడు భయపడితే? నీ జేబులో ₹1,00,000 ఉంది, పట్టురా, నీకు 10 కోటి రూపాయలు వచ్చింది, నాకు 30 లక్షలు పంపించు అంటే అది బందిపోటు దొంగకి నీకు తేడా ఏంటి? నీ ఆయుధంతో సామాజిక మార్పు చేయడం అంటే ఎట్లాగా? కలెక్టరు నెల రోజులు టైం ఇస్తున్నా, సోన్సో ఊరు నుంచి సోన్సో ఊరు దాకా రోడ్డు పడాలా, లేకపోతే నీ అంతు తేలుస్తాం. లేదు R&B మినిస్టరు మా గిరిజనుల ప్రాంతాల్లో ఇక్కడికి బస్సు రావాలి, లేదా ఇక్కడ డాక్టర్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ లేకపోతే గిరిజన మంత్రి ఏది ఎవరు ఆరోగ్య మంత్రి లేపేస్తాం. లేకపోతే గనక విద్యా స్కూల్ లేదు, ఇక్కడ పాఠాలు చెప్పాలా, చెప్పకపోతే టీచర్ సంగతి తేలుస్తాం, స్కూల్ పెట్టకపోతే ప్రభుత్వం సంగతి తేలుస్తాం అని ఏ సదుపాయం పెట్టించగలిగారు వీళ్ళు? పెట్టిస్తే కదా వీళ్ళు సక్సెస్ అయినట్టు. వీళ్ళ మూలంగా అక్కడ టీచర్లు వెళ్ళడానికి భయపడ్డారు. ఎందుకు? వీళ్ళు వచ్చి వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి డబ్బులు ఇస్తారు కదా, అందులో తిండి వీళ్ళకి పెట్టమని అడుగుతారు. అలా పెడితేనేమో పోలీసుల దృష్టిలో కేసు టీచర్ మీద, పెట్టకపోతేనేమో వీళ్ళు ఆ టీచర్ మీద దాడులు చేస్తారు, స్కూల్ మీద దాడులు చేస్తారు. ఎక్కడ నువ్వు నిన్ను నమ్మిన పేదల మీదన నీ ఆధిపత్యమా? హాస్పిటల్ ఉందంటే ప్రభుత్వం మీద కోపంతో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ మీద గొడవకు దిగుతారు. ఏ డాక్టర్ అక్కడికి వెళ్ళి పనిచేయడు బేసిక్గా. అట్లాగే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే పేలుస్తారు వీళ్ళు పేలుస్తారన్న ఎప్పుడు కిడ్నాప్ చేస్తారో తెలియదు. కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉండడు, వాడు ఎక్కడో కింద ఉంటాడు. దెన్ ఇంకా ప్రాంతానికి సేవ ఎట్లా జరుగుతుంది? నువ్వు నీ ఆయుధంతో ఏం చేయాలి? ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉండాలా,
9ంటికల్లా వచ్చి పని చేయాలా, ప్రతి గిరిజనుడికి న్యాయం జరగాల, పోడు వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తావా చస్తావా, వాళ్ళు చదువుకోవడానికి ఫీజులు కడతావా లేదా, వాళ్ళకి సంబంధించిన వైద్యం అందిస్తావా లేదా, ఇవి కదా నిలదీయాల్సింది. ఇవి జరగకపోతే చంపుతానంటే కదా ఆ ప్రజల్లో వీళ్ళు దేవుళ్ళు అయ్యేది. సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. వీళ్ళ ప్రయోజనాలు మాత్రం ఏ కాంట్రాక్టర్ని బెదిరించాలా, ఏ పొలిటీషియన్ బెదిరించాలా, ఎంత డబ్బులు వసూలు చేసుకోవాలా, దాంతో ఇంకా ఎంతమంది అమాయకుల్ని దీంట్లోకి తీసుకురావాలి, ఆయుధాలు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఇదే వ్యవస్థ నడిచింది దశాబ్దాల తరబడి. ఏ అభివృద్ధిని ఆపాలి, వీళ్ళు వచ్చాక మైనింగ్ ఆగిందా దేశంలో? పర్యావరణానికి విరుద్ధం మైనింగ్ అని చెప్పేవాళ్ళు. నిజమే కదా అనుకుంటాం మనం. మరి చైనాలో మైనింగ్ జరగట్లేదా, రష్యాలో మైనింగ్ జరగట్లేదా? సిపిఐ ఎమ్మెల్యే కదా వీళ్ళు, మావోయిస్టు లెనినిస్టే కదా. అంటే 2 దేశాలు కలిపితేనే కదా, చైనా రష్యా కలిపితేనే కదా మైనింగ్ జరగట్లేదు అక్కడ. ఉత్తర కొరియా మైనింగ్ చేయట్లేదా? కమ్యూనిస్ట్ దేశాలే కదా. మరి కమ్యూనిస్ట్ దేశాల మైనింగ్ జరుగుతున్నప్పుడు ఇండియాలో మైనింగ్ అంటే ప్రాబ్లం ఏంటి నీకు? అంటే నువ్వు నీ దేశపు అభివృద్ధికి ఎవడో నీకేదో చెప్పే పాయింట్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ అడ్డుపడుతున్నావు. అట్లాగే ఆ ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని రానియకుండా 77 ఏళ్ల పాటు చెడగొట్టావు. మొదట్లో ఒక్క ఆస్పెక్ట్ నేను ఒప్పుకుంటా, కాంగ్రెస్ ఉన్నంత వరకు వీళ్ళు లేకపోయి ఉంటే అసలు కనీస సదుపాయం కూడా ఉండేది కాదు, గుర్తింపు కూడా ఉండేది కాదు గిరిజన సమాజం. మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే కాంగ్రెస్ దాంతో తోలుబందపు వ్యవస్థ. వాళ్ళల్లో ఒక మంత్రి పదవి ఇచ్చేసాం కదా, వాళ్ళకి ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళకి ఎంపీ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తుంది, పట్టించుకు సచ్చేది కాదు అక్కడ సదుపాయాల గురించి. అప్పుడు వీళ్ళు గొడవ చేసి వీళ్ళ జేబుల్లో డబ్బులతో రోడ్లు వేయించినాయి, కొన్ని మంచినీళ్ళ సదుపాయాలు కల్పించినవి ఉన్నాయి. బట్ ఆ తర్వాత వాజ్పేయి వచ్చినప్పటి నుంచి దీని మీద చేసిన రీసెర్చ్ కారణంగా నాకు బాగా గుర్తు, ఇప్పుడు మన తెలంగాణకి వెళ్ళారు ఐపీఎస్ ఆయన, విశాఖపట్నం దీనికి ఎస్పీగా చేశారు అప్పుడు, విశాఖపట్నం జిల్లా ఎస్పీగా. అప్పుడు నేనే వన్ ఆఫ్ ద పాయింట్లో రైట్ చేశాను అనమాట, మీరు ఎంతసేపటికి మావోయిస్టుల్ని శత్రువుగా చూస్తున్నారు కానీ ఆ మావోయిస్ట్కి అక్కడ గిరిజన ఫ్రెండ్లీ ఎందుకు అవుతున్నాడు? ఓ రోడ్డు వేపిస్తున్నాడు అతను, ఓ చిన్నపాటి పుస్తకాలకి డబ్బులు ఇస్తున్నాడు అతను, ఆ ఊర్లో మంచినీళ్ళకి చిన్న బావి కట్టుకోవడానికి దాన్ని ఏమంటారు తొట్టి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నాడు. ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు చేశారు కొన్ని అక్కడ, అట్లా చేసిన వాటిని ప్రస్తావించాను నేను. అప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారు మీరు, మావోయిస్టు కొన్ని ఆ బాంబులు అవి పట్టుకొస్తాడు మందు పాత్ర, ఆ మందు పాత్రని తవ్వడం అదంతా వాళ్ళు చేయరు, స్థానిక గిరిజనులతో చేపిస్తారు. చేపించాక మీరేం చేస్తున్నారు, పేల్చేశాక మీ వాళ్ళు చచ్చిపోతారు, లేకపోతే మీ వాళ్ళకి ఏదో అవుతుంది. అవగానే మీరు చేస్తున్న తప్పేంటి, వెళ్ళి ఈ మందు పాత్ర పెట్టిన వాళ్ళని మావోయిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. పెట్టిన వాళ్ళు సాధారణ గిరిజనులు, వాళ్ళకి ఆ పార్టీతో సంబంధమే లే, వాళ్ళకి 500,000 ఇచ్చి పని చేయించుకుంటారు, కూలి పని చేయించుకుంటున్నారు. వాళ్ళని మీరు శత్రువులుగా వాళ్ళని కేసుల్లో పెట్టడం ద్వారా వాళ్ళు భవిష్యత్ మావోయిస్టులు అవ్వాల్సి వస్తుంది చచ్చినట్టుకి దిక్కులేక. ఎందుకు, ఓసారి ఆ కేసులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినా వీళ్ళ సంఘాల వాళ్ళే బెయిల్ ఇచ్చి తెస్తారు, కానీ రోజు పోలీసుల కన్ను వీళ్ళ మీదే ఉంటుంది, వీళ్ళకి పని ఎవడో ఇవ్వడం, వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఎలా సార్ ఎట్లాగా అని అడిగినప్పుడు ఆయన చాలా సిన్సియర్గా దానికి ఎఫర్ట్ అప్పటి నుంచినే మిలిటెంట్ అనే పదం వాడడం బిగించేశారు. నక్సలైట్ వేరు, మిలిటెంట్ వేరు అనమాట. మిలిటెంట్ అంటే ఇట్లాగా మిలీషియా సభ్యులు అంటే ఇట్లాగా పై పనులకు వాడబడేటటువంటి వాళ్ళు. వాళ్ళకి మీరు వచ్చి లొంగిపోండి, ఇట్లా చెప్పండి మీరేం చేశారన్నది, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి 5,000 10,000 రూపాయలు ఇస్తే బోల్డ్ అంతమంది వచ్చి లొంగిపోయారు. మాకు నక్సలేదం సంబంధం లేదండి, మమ్మల్ని చంపుకు తింటున్నారు అనేసి వాళ్ళందరికీ ఏదన్నా ఉపాధి అవకాశాలు ఇచ్చారు అప్పుడు పోలీసులు. అది ఒక ప్యాటర్న్ దేశవ్యాప్తంగా అమలైంది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు నేను ఇవాళ దేశవ్యాప్తంగా ఇంకొకటి ఏమైందంటే, ఎప్పుడైతే గిరిజన ప్రాంతానికి మౌలిక సదుపాయాలు పెరగడం ప్రారంభమైందో, అభివృద్ధి ప్రారంభమైందో, ఆ ఫలాలని ఆపే మావోయిస్టుల మీద కోపం పెరిగింది జనానికి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఛత్తీస్గఢ్ వెళ్ళా 2-3 సార్లు ఈ కుంట దగ్గర చంపేసినప్పుడు పోలీసుల్ని సైన్యం మీద దాడి చేసిన దగ్గర దగ్గర ఒక 7-8 సార్లు వెళ్ళుంటా. 3-4 సార్లు ఇన్సిడెంట్ కవరేజ్ చేసి వచ్చేసాను. ఓ 3-4 సార్లు లోపల స్టోరీస్ చేశా. అక్కడ చూస్తే ఎంత బాధేసిందంటే ఒరిజినల్గా ఆ ఛత్తీస్గఢ్, నయా రాయ్పూర్ ఈ పోయినటువంటి సందర్భంలో ఊళ్ళో ఉన్నాయి. నా జీవితంలో అసలు బ్యూటిఫుల్ విలేజ్ అంటే ఇట్లా ఉంటుందా అనిపించింది అనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక పాకకి 100 గజాల గ్యాప్, చక్కగా ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంటికి 3-4 గదులు, ఓ వరండ వసార, ఇంటి ముందు చెట్లు, అంత చక్కగా కట్టుకున్నారు డిజైనబుల్ లాగా ప్రతి ఒక్కరు. ప్లస్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే వాళ్ళు ఊరు చివరన ఒక చోట వరుసగా గేదెల పాకలు ఉంటాయి, ఒక చోట వరుసగా మేకల పాకలు ఉంటాయి, ఓ చోట వరుసగా కోళ్ళ పాకలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ ఇంటి వాళ్ళకి మేకలు అక్కడ, గేదెలు అక్కడ, ఇవి అక్కడ, వేటికై పాకలు అక్కడే పెంచుతారు. ఇంటి దగ్గర ఇదంతా డిస్టర్బ్ చేయరు వాతావరణం. వారానికి ఓసారి సంత ఇక్కడి నుంచి పట్టుకుపోతారు, అమ్ముతారు. ఆ డబ్బులతో వారానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటారు, మిగతాది బట్టలు కొనుక్కోవడం ఏదో చేసుకుంటారు. 4 రూపాయలు దాచిపెట్టుకుని వచ్చేసేవాడు. అద్భుతమైనటువంటి గిరిజన సంస్కృతి పరిడివిల్లేది. ఈ మేక కాసిని, కోళ్ళు కాసిని, ఇవి కాసిని పట్టుకుపోతే, గొర్రెలు కాసిని, ఇది తర్వాత పాలు కాచిన వెన్న, ఇవన్నీ తీసుకుపోతే మంచి బిజినెస్ నడిచేది వాళ్ళకి. ఇవే కాకుండా ఆ అడవి ప్రాంతంలో ఉత్పత్తులు, గిరిజన ప్రాంతాల్లో పంటలకు సంబంధించినటువంటి చేసినవి ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. మినిమం ఒక ట్రిప్ వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 వేలు సంపాదించుకునేవాళ్ళు. తినేవాళ్ళు, అక్కడే తాగేవాళ్ళు. వాళ్ళకి అదేది కళ్ళు ఉంటుంది వాళ్ళకి సపరేట్గా, సారా, గిరిజనులకి సపరేట్ సారా తయారు చేస్తారు అక్కడ, వాళ్ళే కాచుకుంటారు. వాళ్ళకి చట్ట ప్రకారం కూడా అనుమతి ఉంది. అది అవి తాగేసి వచ్చేస్తారు వాళ్ళు. అంత నడిచినే వస్తారు. ఈ బస్సులు గిస్సులు ఇవి కూడా ఉండేది కాదు. అది అట్లా వెళ్ళేటటువంటి వాళ్ళ మీదన నక్సలైట్ల పడగతో ఎంత నాశనం అయిందంటే, మొదట్లో నక్సలైట్లు వచ్చి వాళ్ళు ఎంత ఆతిథ్యం అంటే డబ్బులు ఇస్తే కూడా తీసుకోరు, భోజనాలు ఫ్రీగా పెడతారు ఇంట్లో ఎంతమంది వచ్చినా కూడా. అవసరమైతే 10 మంది కనబడ్డారు అనుకోండి, 2-3 కుటుంబాల వాళ్ళు వేసుకుని పెడతారు. గిరిజనుల్లో ఎప్పటికీ ఆ సంప్రదాయం ఉంది, డబ్బులు తీసుకోరు. అలాంటి చక్కటి కల్చర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు వస్తే అన్నలకి అన్నాలు పెడితే 4-5 సార్ల తర్వాత పోలీసులు ఏమయ్య అన్నలకి అట్ట అన్నాలు పెట్టకూడదు, వాళ్ళు అన్నలు కాదు, పడు కాదు, మీ నాశనం కోరుతున్నారు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు వద్దన్నారు. ఊరు పెద్దలు ఉంటారు, ప్రతి ఊరికి కూడా పెద్ద. ఆ పెద్దలందరూ కలిసి మీరు భోజనాలు ఎట్లా మీరు రావద్దన్నా, మీ మూలంగా మీకు అన్నం పెట్టిన వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు వేధిస్తున్నారు అని చెప్పారు. వాడెవడు చెప్పడానికి, నువ్వెవడు వినడానికి అని చెప్పారు. అక్కడ గ్రామ పెద్ద మాటే ఫైనల్. తర్వాత వాళ్ళు నిషేధం ప్రకటించారు ఆ గ్రామ పెద్దలు వీళ్ళకి. అలా ప్రకటించిన గ్రామ పెద్దల్ని కాల్చి చంపడం బిగించేశారు. అంటే గిరిజన సంస్కృతిలో నువ్వెళ్ళి జోక్యం చేసుకుని అన్నం పెట్టిన పాపానికి ఆ గ్రామకి సంబంధించినటువంటి పెద్దల్ని చంపడం బిగించేశారు. వాళ్ళని వర్గశత్రువులుగా ప్రకటించేశారు. ఆ సంస్కృతి నాశనం. ఎవరైతే ఈ గ్రామ పెద్దకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మనుషులు అక్కడ దాడులు, విచ్చలవిడితనం చేశారు. చివరికి ఎట్లయిపోయింది, ఓళ్ల మీద పడి దాడులు చేయడం, ఎక్కడి నుంచి చెంచుల్ని పట్టుకొచ్చి వీళ్ళ మీద దాడులు చేయించడం. ఇట్లా చేసి అంటే గిరిజనుల్లో వర్గశత్రుత్వాన్ని రేపారు. రేపి ఒకళ్ళకొక్కరికి శత్రువుల్ని చేస్తే ఈ ఊళ్ళ వాళ్ళందరూ నరికివేయబట్టాలు, చంపివేయబడ్డాలు ఉన్నట్టుండి ఆ మణిపూర్ తరహా సంఘటనలు చోటు చేసుకుని అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ ప్రధాన కేంద్రం రాయ్పూర్ అక్కడ తీసుకుపోయి స్కూళ్లలో ఇట్లా ఒక్కొక్క చాపకి మాత్రమే దిక్కు. అక్కడ రోజు పొద్దున పూట అంత టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇంతే బతుకు. ఏళ్ల తరబడి గడిపారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? గిరిజనులు వీళ్ళకి అన్నం పెట్టడమా? అయ్యా మీరు నక్సలైట్లు అని చెప్పి మీ మీద పోలీసులు నిషేధం ఉంది కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం అన్నందుక. అట్లాగా ఒక వ్యవస్థని, గిరిజన వ్యవస్థను నాశనం చేశారు. ఇలాంటి పరిస్థితి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి జార్ఖండ్ దాకా అన్ని ప్రాంతాల్లో తయారైంది. మొదట ఏ గిరిజనులు అయితే వీళ్ళకి షెల్టర్ ఇచ్చారో, ఆశ్రయం ఇచ్చారో, ఆ గిరిజనుల మీద పోలీసు ఒత్తిడే కావచ్చు, లేదా ప్రభుత్వాలు వాళ్ళని కన్విన్స్ చేసినాయి, వీళ్ళు లేకపోతే సదుపాయాలు మీకు వస్తాయి, రోడ్డు వేద్దామంటే ఆడు పగలగొడుతున్నాడు,
మంచినీళ్ళ పైపు వేద్దామంటే ఇటు తగలబెడుతున్నాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పడం వల్ల వచ్చిన చైతన్యం కావచ్చు, విద్యావంతులు పెరగడం వల్ల కావచ్చు, క్రమంగా వచ్చిన చైతన్యం నిదానంగా మావోయిస్టుల్ని ప్రజలకి దూరం చేసింది. దానికి తోడు వీళ్ళు ఏవైతే బెదిరింపులు దుర్మార్గాలకు పాల్పడుతుండటం ఇవి పెరిగిపోవడం, రాజకీయ నాయకులతో లింకప్ చేసుకుని చివరికి అధికారంలోకి ఎవడు రావాలో డిసైడ్ చేసే కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. తద్వారా అప్పటిదాకా వీళ్ళకి గిరిజనుల్లో ఉన్న పట్టుని చూసి వీళ్ళు చెబితే మనకు ఓటేస్తారు, రాజకీయ నాయకులు కూడా వీళ్ళతో స్నేహాలు మెయింటైన్ చేశారు, రాజకీయ నాయకులు కూడా చందాలు ఇచ్చారు. దాంతో వీళ్ళు ఒక సూడో ప్రభుత్వం కింద ఫీల్ అయిపోయారు. మీకు గుర్తుంటే ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 24 గంటలు ఆ గిరిజన ఏరియాలు ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి ఆ విశాఖపట్నం ఆ ఏరియాలో ఉన్న నాయకులందరూ హైదరాబాద్లోనే ఉంటుండేవాళ్ళు. ఎప్పుడు భయపెట్టడమే వాళ్ళని, ఎప్పుడు చందాలు వసూలు చేసుకోవడం వాళ్ళు. మధ్య మధ్యలో ఒక్కళ్ళని చంపితే మిగతా వాళ్ళు భయపడిపోతారు, ఒక్కళ్ళని చంపితే ఎంత డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇట్లాంటి ఇది పెరిగిపోయింది. ఆ తర్వాత వీళ్ళల్లో వీళ్ళకే ఈ ఆర్థిక పరమైన విభేదాలు వచ్చినాయి, సైద్ధాంతిక విభేదాలు వచ్చినాయి. ఇప్పుడు నక్సలైట్లలోనే గ్రూపులు ఏంది, మావోయిస్ట్. ఇప్పుడు మావోయిస్ట్ అని అంతా కలిపి ఒక పేరు పెట్టారు. ఇదివరకు సిపిఐ ఎంఎల్ ఒకటి, జనశక్తి ఒకటి, అదేదో ఉత్తరాంధ్ర అదే ఖమ్మంలో ఒకటి ఉండేది, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, ఇట్లాగా ఒక్కొక్కటి పేర్లతో 7-8 తీవ్రవాద సంస్థలు మన రాష్ట్రంలోనే ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచిన సందర్భంలో వీళ్ళందరూ కలిసిపోయి మావోయిస్ట్ పార్టీ అని ఒక పేరు పెట్టుకున్నారు. అంతకుముందు ఈ మావోయిస్టులే గ్రూపుల కింద విడిపోయారు. మళ్ళీ అందులో జనశక్తి పార్టీ 2గా చీలిపోయింది. రాజన్న దళం, తర్వాత ఇంకొకటి ఏదో నాగరాజు దళం అని చెప్పేసి అట్లాగే విడిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆ రాజన్న సోదరుడితో ఇంటర్వ్యూ చేశాను నేను, అందుకని గుర్తుందనమాట. చీలిపోయినప్పుడే డబ్బులకు సంబంధించి 40 లక్షలు తీసుకుని పారిపోయాడని చెప్పి ఇంకొక వర్గనేత మీదన గొడవకి దిగినటువంటి సందర్భం. ఇవన్నీ చూసాక కనబడేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సినిమాల్లో హీరోయిజం కింద దీన్ని ఎలివేట్ చేయడం, ఇదేదో గొప్ప దేశభక్తి కింద ప్రొజెక్ట్ చేయడం, సమాజం అంతా శత్రువులు, ప్రజలందరూ శత్రువులు, వీళ్ళొక్కళ్ళే కరెక్ట్ అనేటటువంటి కోణంలో తీసుకొచ్చారు. దాని ఇంపాక్ట్ తో యువత దానికి అట్రాక్ట్ అయ్యారు. కమ్యూనిస్టుల నాయకులు సార్ ఒకటి అంటే అప్పటికి ఇప్పటికి పౌరుల హక్కుల కోసం లేదంటే పౌర సమాజానికి, ఎందుకంటే నేను ఈవెన్ మన ఫీల్డ్ మీడియా ఫీల్డ్ లో కూడా చాలా సంస్థల్లో పనిచేసినప్పుడు నా కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళ కామ్రేడ్ అని పిలుచుకుంటా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక రకంగా దీన్ని ఇప్పుడు ఎందుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, లేదంటే వీళ్ళందరూ కూడా బయట ఉన్న పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, వీళ్ళందరూ అంటే అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి అవసరం, ఇలాంటి విప్లవాలు అవసరం, ఇలాంటి విప్లవకారులు అవసరం, ఇలాంటి మావోయిజం అవసరం, మావోయిస్టులు అవసరం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు సమాజానికి అవసరం లేదు అనే పరిస్థితిలోకి వచ్చేసిందా, మారిందా, లేదంటే దానికి అలా తీసుకెళ్తున్నారా? మొత్తం ఈ ఎన్కౌంటర్ కంప్లీట్ గా మావోయిస్టులకి ఒక హెచ్చరికైనా, లేదంటే పూర్తిగా ఒక తీవ్రవాదాన్ని ఎలాగైతే నిర్మూలిస్తారో దీన్ని కూడా కంప్లీట్ గా త్వరలో క్లోజ్ చేయబోతున్నావు అనేది ఒక ఈ ఆపరేషన్ కగార్ అనేది ఒక హెచ్చరిక. ఒకటి ఇక్కడ ఆపరేషన్ కగార్ అయిపోయింది మొన్న, ఇది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు పెట్టుకుని చేసేస్తున్నారు. టోటల్ గా తుదముట్టించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకు అంటే ఒకప్పుడు మావోయిస్టులు నిజంగానే ఇట్లాంటి దేశభక్తి భావజాలం అనేటటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేయాలి, దేశ వ్యతిరేక శక్తులు వస్తే లేపేయాలి వాళ్ళని, తీవ్రవాదులని అంగీకరించకూడదు. వీళ్ళు తీవ్రవాదులతో ఒప్పందాలు చేసుకున్నారు, వీళ్ళు ఆయుధాల కోసం, తీవ్రవాదుల నుంచి ఆయుధాలు కొన్నారు వీళ్ళు. ఇదివరకు వీళ్ళ ఆయుధాలు ఏంటి, మొదట్లో పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి లాక్కుపోయే ఆయుధాలు. వీళ్ళ దాడులు దృష్టిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఆయుధాలు తీసి పడేశారు. సెకండ్ ఫేజ్ లో హెడ్ క్వార్టర్స్ మీద అన్నారు, అవి పెద్దగా ఆశించినంతగా సక్సెస్ కాల. కొన్ని చోట్ల ఏ బెంగాలో, బీహార్ లాంటి చోట్ల చేయగలిగారు కానీ వర్కౌట్ కాల, అవి దేశవ్యాప్తంగా వర్కౌట్ చాలలేదు. థర్డ్ ఫేజ్ లో వీళ్ళే ఆయుధ కర్మాగారాలు పెట్టారు, అవి దొరికినాయి కొన్ని. రాకెట్ లాంచర్ కూడా తయారు చేశారు. నేను అప్పుడు రాకెట్ లాంచర్లు చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేశా, సురేష్ వీళ్ళు ఆపరేట్ చేసినప్పుడు. అంటే రాకెట్ లాంచర్ కూడా వీళ్ళే తయారు చేశారు అప్పుడు. అట్లాంటి దాకా వెళ్ళారు వీళ్ళు.
ఆ తర్వాత పోలీస్ ఆపరేషన్ సీరియస్ అయింది. ఉమ్, ఈ సీరియస్ ఉమ్, అయిన తర్వాత ఇక్కడ వీళ్ళలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆయుధాలు తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఎవడు సాహసించట్ల. అంతకుముందు ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా జరిగితే అరెస్ట్ జరిగితే వెంటనే ఈ ఉమ్, సంఘాలన్నీ వచ్చేయడం, వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసేయడం, కోర్టులో కూడా వీళ్ళ భావజాలికులైనటువంటి వాళ్ళు ఎక్కువ ఉండటం, ఉమ్, తొందరగా బయటకు వచ్చేసేవాళ్ళు. ఉమ్, దాన్ని ఒక సామాజిక పోరాటం కింద చూపించేవాళ్ళు. ఉమ్, అయితే క్రమంగా చట్టాలలో పటిష్టం రావటం, అవును. న్యాయమూర్తుల ఆలోచనల్లో ఆ, కొత్తదనం రావటం, విషయం ఉమ్, అర్థం చేసుకోవడం, ప్రభుత్వం ఉమ్, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగింది రాజ్యం, పోలీస్ ఉమ్, యంత్రాంగం. ఉమ్, ఉమ్, ఫలితం ఉమ్, దాన్ని తీవ్రవాదంతో సమానంగా చూడటం బిగించేశారు. ఉమ్, అవును. అప్పటి నుండి వీళ్ళకి అవకాశాలు కరువైనాయి. ఉమ్, ఇదివరకు వీళ్ళని జైల్లో పెడితే సకల సేవలు జరిగాయి అక్కడ, ఉమ్, లేకపోతే ఆ ఉమ్, జైలర్కి అదిరిపోతుంది. ఇప్పుడు ఉమ్, అట్లాంటి ప్రత్యేకతలు కూడా లేవు వీళ్ళకి. ఉమ్, ఇవన్నీ అవును. కూడా క్రమంగా అంటే వీళ్ళ చుట్టూ కట్టుకున్న ఒక రక్షణ కవచాన్ని స్టెప్ బై స్టెప్ దెబ్బతీస్తా వచ్చింది. ఉమ్, కాంగ్రెసే ఉండుంటే కనుక ఇది కంటిన్యూ అయ్యి ఉండేది ఉమ్, దేశ స్థాయిలో. ఓకే. ఉమ్, బీజేపీ కావడం వలన వీళ్ళకి వర్గశత్రుత్వం ఫీలింగ్ అది అందులో. ఉమ్, వీళ్ళు ఉమ్, హిందుత్వ ద్వేషులు కూడా. ఉమ్, మావోయిజం అంటే కనుక అసలు ఉమ్, ఉమ్, ఏ మతము లేదంటుంది, మైనార్టీలను రక్షిస్తామంటుంది. అదొక ఉమ్, విచిత్రమైనటువంటి భావజాలం అనమాట. ఉమ్. ఇప్పుడు కానీ సార్, ఇవన్నీ కానీ ఈ ఏడాదిలోనే దాదాపు 500కు పైగా నక్సల్స్ లేపేశారు అనేది. కానీ ఇప్పుడు ఏకంగా చీఫ్ నే, మావోయిస్ట్ పార్టీ చీఫ్ నే లేపేశారు. కానీ నెక్స్ట్ మావోయిస్టుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది, వాళ్ళు మళ్ళీ ఎన్నికలు పెట్టుకొని ఇంకొక చీఫ్ ని ఎంచుకొని ఏదో ఏదో పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇలాగ రాజకీయ పార్టీలా కూడా అక్కడ కూడా జరుగుతాయి. అంటే అడవులు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి అడుగుతున్నా. నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది? వాళ్ళ తర్వాత వారసుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. తన తర్వాతనే ముందు కేసీఆర్ ఉమ్, తర్వాత డిప్యూటీ ఉంటాడు. డిప్యూటీ నెంబర్ ఉమ్, 1కి వస్తాడు. ఉమ్, లేదు గెరిల్లా పోరాటాలు ఇంకా వీళ్ళలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా ఉమ్, చేయగలిగిన వాళ్ళు అంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు అప్పచెప్తారు. ఇది ఉమ్, జరుగుతూనే ఉమ్, ఉంటుంది, ఇది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఇదివరకు ఏంటంటే దీంట్లో ఉండటాన్ని గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉమ్, ఆ, ఆ సంఖ్య తగ్గుతోంది. ఉమ్, నేను అబ్జర్వ్ చేసిన మావోయిస్టులో చాలా మందిలో వాళ్ళ ఉమ్, వ్యక్తిగత సమస్యల కారణంగా మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. ఓకే. ఈ ఉమ్, ఉద్యమ స్ఫూర్తి ఆ తర్వాత వీళ్ళు చెప్పింది వింటం తప్పించి ప్రపంచం ఉమ్, అట్లాంటిది ఇట్లాంటిది మనోళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అన్నది ఉమ్, వీళ్ళ సొంత భావజాలం తక్కువ అనమాట. ఉమ్, చాలా వరకు ఇళ్ళ దగ్గర గొడవలకు గురైన వాళ్ళు, వివక్షకు గురైనటువంటి వాళ్ళు, లేకపోతే ఇంట్లో అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, ఊళ్ళో అందరి చేతన తిట్టించుకున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ మావోయిస్ట్ పార్టీలో దూరతం ఎక్కువ ఉండేది అనమాట. ఉమ్, ఉమ్, వాళ్ళకి అక్కడ క్రమశిక్షణ నేర్పుతున్నాం మేము అని చెప్పేసి ఆ రూట్లో ఇక్కడ కాకపోతే ఈ ఏరియా వాడిని తీసుకెళ్లి వేరే ఏరియాలో వేయడం, అట్లా నడుస్తూ వచ్చింది ఉమ్, ఇంతకాలం. ఉమ్. ముందు అంటే రిక్రూటీ ఎక్కువగా సంఖ్య తగ్గిపోయింది బాగా. పెత్తందారీలను, పెత్తనాన్ని అంగీకరించరు. అలాగే ఈ సమాజంలో కొన్ని కొన్ని జరిగే వాటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దానివల్ల మావోయిస్టులుగా మారుతారనేది ఇప్పుడు ఏకంగా మొత్తం దాని మీదే ఉక్కుపాదం మోపడం అంటే భవిష్యత్తులో నక్సలిజం, మావోయిజం కంప్లీట్ గా నిర్మూలన అయిపోతుందా? నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే చేయగలుగుతుందా? ఇక్కడ వీళ్ళు చెప్పిన సైద్ధాంతిక పోరాట వైఫల్యాన్ని వాళ్ళే ఆత్మసమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ మేము మేధావులు అంటారు, డాక్టర్లు, ప్రొఫెసర్లు చాలా చాలా అవును. మంది ఉన్నారు. మా ఉమ్, సిద్ధాంతం గొప్పదని కాకుండా సిద్ధాంత ఆచరణలో ఉన్న లోపాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఏంటంటే ఉమ్, నువ్వేమన్నావు, పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకం అన్నావు, అవును. ప్రజలు దాంతో నాశనం అయిపోతారన్నావు. ఉమ్, నువ్వు చెప్పే దేశాలన్నీ ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని ఆహ్వానించాకనే బాగుపడ్డాయి. నెంబర్ ఓకే. 1. నెంబర్ 2, ఉమ్, మన దేశంలో వీళ్ళు చెప్పిన ఆ సామ్యవాద సిద్ధాంతం, రష్యా సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఉంటే, చైనా పాత సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఉంటే ఉమ్, 92 దాకా బతుకు బస్ స్టాండే మంది. చదువులు ఉమ్, అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఉద్యోగాలు ఉండవు, ఉమ్, చివరికి ఉమ్, షాపుల్లో గుమస్తాలుగాను ఉమ్, వ్యాపారాలు చేసుకోగలిగి డబ్బులు ఉంటే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ బతికారు. అంతమించి ఏం ఉమ్, ఆప్షన్ ఉందా రోజున? అవును. లేదు. అదే 92 తర్వాత ప్రపంచీకరణ విధానంలో ఇవాళ ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల రూపాయల జీతాలు పొందుతున్నారే అంటే ఉమ్, నువ్వు చెప్పిన సిద్ధాంతం తప్పు కదా. అంటే మన ఉమ్, అభివృద్ధిని నువ్వు ఎన్నేళ్ళు ఆపావు? లేకపోతే ఉమ్, 193 దేశాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు పొందగలిగినటువంటి భారతీయులు, 50ల నుంచినే తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నటువంటి భారతీయులు ఉమ్, ఈ 92 దాకా ఎక్కువగా ఎందుకు వెళ్ళలేకపోయారు? కేవలం సంపన్న వర్గాలే వెళ్ళగలిగారు విదేశాలకి. ఓకే. అదే ఉమ్, ఈ ప్రపంచీకరణ ఫలాలు సాధారణ ప్రజలకు కూడా అందితే
ఉమ్, ఇవాళ దళిత బడుగు బలహీన వర్గాలు కూడా ఇతర దేశాల్లో అవకాశాలు పొందుతున్నారుగా తమ ప్రతిభ ఆధారంగా. ఉమ్, ఈ ప్రతిభను నువ్వు చంపేసావుగా ఇంతకాలం. అలాగే కంఫర్టబుల్ లైఫ్ పబ్లిక్ కోరుకుంటారు, నిరంతర సంఘర్షణ వాతావరణాన్ని కోరుకోరు. రోజు మావోయిస్టులు కొట్టుకుంటారు, పోలీసులు కొట్టుకుంటారు. ఈ మధ్యలో మనం నలిగిపోవాలని ఏ ప్రజలైనా కోరుకుంటారా? ఉమ్, కంఫర్టబుల్ లైఫ్, నీ వలన కంఫర్టబుల్ లైఫ్ కోల్పోతున్నామని ప్రజలు ఫీల్ అవ్వడం వల్లే కదా నిన్ను పక్కన పెట్టేశారు. ఉమ్, వీటన్నిటికీ లోపం ఎక్కడుంది? అట్లాగే కమ్యూనిస్టుల బిడ్డలు మరి అదే లంగోటాలతో బ్రతకట్లేదే, విదేశాల్లో పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారే, విదేశాల్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నారే. అది తీసుకెళ్ళి ఉత్తర కొరియాలో ఎందుకు చదివించలేదు? అమెరికాలోనూ ఫ్రాన్స్లోనూ అట్లాంటి దేశాలు ఎందుకు చదివిస్తున్నారు? అట్లాగే ఉమ్, కమ్యూనిస్టులు తమ ఆస్తులు త్యాగం చేశారా వీళ్ళ కోసం? ఉమ్, ఏ కమ్యూనిస్ట్ నాయకుడికి ఆస్తులు లేవు? లేని వాళ్ళు కూడా ఉన్నారు 10%. 90% కమ్యూనిస్టులకు ఆస్తులు ఉన్నాయే, పెంచుకున్నారే. మరి అప్పుడు ప్రజల ఆస్తి మీద నీ ఏడుపు ఎందుకు? సంపాదించుకునేవాడి మీద నీ ఏడుపు ఎందుకు? ఒకడు సంపాదిస్తే 1,00,000 ఉన్నోడు ₹1,00,00,000 దాకా వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్ వెళ్తాడు కదా, వెళ్ళి బ్యాంకులో లూటీ చేసుకురాడు కదా. వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? 2 వ్యాపారాలు పెడుతున్నాడు, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అదే కదా డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఎవడు ఉపాధిస్తాడో తెలియక ప్రభుత్వమే మేము రోడ్డు ఉడుస్తాం మాకు డబ్బులు ఇయ్యి, పోడు చెక్కుతాం మాకు డబ్బులు ఇయ్యి అని ఎంతకాలం పాటు తిరుగుతారు ప్రభుత్వం మీద ఆధారపడి? ఆ తిరిగే అవకాశం లేని జీవితం దీంతో వస్తుందని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియదంటే వీళ్ళు మేధావులు కాదు, తెలిసినా చెప్పలేదంటే సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు. ఎప్పటికైనా పునర్లిఖించుకోవాలి సిద్ధాంతం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. ఇవాళకి కూడా వాళ్ళ సైద్ధాంతిక అవసరం ఉంది. అదేంటంటే అట్టడుగు వర్గాలు బాగుపడాలి అన్నటువంటిది. అయితే ఆచరణ తీరు మార్చుకోండి. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సఫర్ అవుతున్నారు, ఇదే పెట్టుబడిదారి కంపెనీలలో మానసికంగా నలుగుతున్నారు. వాళ్ళకి తగ్గట్టు మీ విధానాలు మార్చండి. ఇవాళ కమ్యూనిస్టులు ఆలోచించుకోవాల్సింది, ట్రేడ్ యూనియన్స్ ఆలోచించుకోవాల్సింది అదే. నువ్వు నిడదాకా పెట్టినటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఉన్న కంపెనీలు మూయడానికి పనికొచ్చినాయి. నిజమైనటువంటి కార్మికుడికి న్యాయం జరగల, బట్ ప్రభుత్వ రంగ కార్మికుడికి న్యాయం జరిగింది. వీళ్ళు లేకపోయి ఉంటే న్యాయం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో 20% వీళ్ళు న్యాయం చేశారు, 80% ఇబ్బంది పెట్టారు ఆ వ్యవస్థ. ఇవాళ అసలు అవసరం ఉంది ఇక్కడ కూడా. నువ్వు కంపెనీ మూతపడే రూట్లో కాకుండా ఓ సాఫ్ట్వేర్ రోడ్ ఇవాళ ఉద్యోగం ఇస్తాడు, ఉన్నటువంటి పింక్ స్లిప్ అంటాడు. ఒకప్పుడు అట్లా ఉద్యోగాలు తీసేయడానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమాలు చేయడం వల్ల సాధ్యమైంది. భద్రత వచ్చింది, ఉద్యోగ భద్రత. ఒకళ్ళని తీసేయాలంటే ఈ రూల్స్ అనేటువంటి అట్లాంటి సాఫ్ట్వేర్ లో లేదు. నువ్వు ఆ వర్గాల్ని ప్రోత్సహించుకో, మంచి వైపుకి వెళ్ళు. సమాజపు బాగు కోరేటటువంటి వ్యవస్థను సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, సమాజ అస్థిరతని యాక్సెప్ట్ చేయదు. అది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం. సరే, ఫైనల్ గా ఇప్పుడు జరిగిన దీని ద్వారా, ఎన్కౌంటర్ ద్వారా మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు లేదంటే మనుగడకు ఇప్పుడు ఒక హెచ్చరిక, లేదంటే ఇంకా భవిష్యత్తు అనేది కష్టమైపోయిన పరిస్థితి వచ్చిందా? ఓ రకంగా చెప్పాలంటే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి అర్జెంటుగా 10,000 కోట్ల రూపాయల ఆస్తికి పడిపోతే ఎలాంటి పరిస్థితో అట్లాంటిది. పెద్ద హార్డిల్, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి లెగవాలి. అంటే మళ్ళీ కోలుకొని 0 నుంచి మొదలు పెట్టారా? అంటే ఉన్నది 0 ఏం కాదు, వీళ్ళు ఇప్పటికీ 10% ఉంది పట్టు. మళ్ళీ పెంచుకోవాలంటే వీళ్ళ సైద్ధాంతికతలో ఉన్న మార్పు రావాలి, లేదా ప్రజల ఆలోచన తీరులో ఉన్న మార్పు రావాలి. ఇదివరకు ఏంటంటే వీళ్ళకి పేపర్లు, టీవీలు, సినిమా మాధ్యమాన్ని బాగా వాడారు మావోయిస్ట్ సానుభూతి పరులు. సినిమాల ద్వారా మావోయిజాన్ని ఒక హీరోయిజంగా ఎలివేట్ చేశారు. దానివల్ల మన దేశంలో చాలా మంది మావోయిజంలోకి పోయారు. ఇప్పుడు అట్లాంటిది ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయట్లేదు, లేదా ఇప్పుడు అట్లాంటి వాటికి వాల్యూ లేదు. ఓ సింధూరం ఎన్నాళ్ళ పాటు నడిపించింది మనకి. అట్లాంటి ఇవాళ రోజున తీస్తే పట్టించుకుంటున్నారా జనం? తేడా వస్తుంది పబ్లిక్ లో. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఛత్తీస్గఢ్ లోని అబూజ్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే తెరలేపింది. నిజంగా మావోయిజం పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు పడుతున్నాయి అనడానికి ఈ ఎన్కౌంటర్ ఒక నిదర్శనం. ముందు ఎలాంటి స్టెప్ వేయబోతారు, ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది వేచి చూద్దాం.